ప్రతిభకు పట్టం సమిష్టి కృషితో సాగుతున్న భారతావని. భారత అత్యున్నత పౌర పురస్కారాలు కేవలం అవార్డులు మాత్రమే కాదు, దేశం ఎలాంటి విలువలను గౌరవిస్తుందో, ఎలాంటి ప్రతిభను ప్రోత్సహిస్తుందో తెలిపే ప్రతీకలు. ప్రతి ఏడాది ప్రకటించే పద్మ పురస్కారాలు సమాజానికి విశిష్ట సేవలందించిన వ్యక్తులకు దేశం అందించే అత్యున్నత గౌరవం. ఈ పురస్కారాల ద్వారా విద్య, విజ్ఞానం, కళలు, సాహిత్యం, వైద్యం, సామాజిక సేవ, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో విశేష కృషి చేసిన వారిని భారతదేశం సత్కరిస్తోంది. ఈసారి కూడా తమ ప్రతిభ, అంకితభావంతో గుర్తింపు పొందిన పలువురు ముస్లిం ప్రముఖులు జాతీయ గౌరవాలను అందుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రతిభకు, ప్రజాసేవకు ఉన్న ప్రాధాన్యతను మరోసారి చాటి చెబుతుంది. విద్యావేత్త ప్రొఫెసర్ షఫీ షౌక్, జానపద కళాకారుడు గఫారుద్దీన్, మేవాతి జోగి, డోలక్ విద్వాంసుడు మీర్ హజీం కాసిం, శిల్పి నూర్ ఉద్దీన్ అహ్మద్ వంటి విశిష్ట వ్యక్తులు తమ రంగాల్లో చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. భారతదేశం అభివృద్ధి అనేది ఒక్కరి కృషి ఫలితం కాదు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, విశ్వాసాలకు చెందిన కోట్లాది భారతీయుల సమిష్టి కృషి ఫలితమే నేటి ప్రగతి. పారిశ్రామికవేత్తలు ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తే, ఉపాధ్యాయులు భావితరాలను తీర్చిదిద్దుతున్నారు. శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తుంటే, సామాజిక కార్యకర్తలు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇలాంటి సేవలను గుర్తించి గౌరవించడమే ఈ జాతీయ పురస్కారాల అసలు ఉద్దేశం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహానీయులు విద్య, విజ్ఞానం, దేశ సేవకు ప్రతీకలుగా నిలిచారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. వారి విజయాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధి యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం ఎంతో కీలకం. ఈ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతిభ, కృషి, దేశ సేవ వంటి అత్యున్నత గుర్తింపు సాధ్యమేనని ఈ పురస్కార గ్రహీతలు నిరూపిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనలో సాంకేతికత, విద్య, వైద్యం, పరిశోధనలు, కళలు, సామాజిక సేవ ప్రతి రంగంలోనూ ప్రతిభావంతులు భాగస్వామ్యం దేశానికి ఎంతో అవసరం. జాతీయ పురస్కారాలు వ్యక్తులను మాత్రమే గౌరవించవు, సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రతి భారతీయుడిలో నింపుతున్నాయి.